ఓం శ్రీ మహాలక్ష్మి నమః. హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు విభా మెడిటేషన్ వైబ్స్. విభా మెడిటేషన్ వైబ్స్ చూస్తున్న మహిళామూర్తులందరికీ ఈ శ్రావణ మాసం అంతా కూడా శుభప్రదంగా ఉండాలని విభా మెడిటేషన్ వైబ్స్ నుంచి మీ సుష్మిత కోరుకుంటుంది. ప్రతి స్త్రీమూర్తి కూడా లక్ష్మీ స్వరూపము, పార్వతీ స్వరూపము అండ్ సరస్వతి స్వరూపము. అంటే స్త్రీమూర్తులందరూ కూడా శక్తికి ప్రతిరూపాలు. మరి అలాంటి శక్తికి ప్రతిరూపాలైన స్త్రీమూర్తులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో, ఆనందంతో వాళ్ళ ఇంట్లో అన్ని సమృద్ధి తత్వంతో నిండిపోవాలి. లక్ష్మీదేవి అనంగానే మనకి గుర్తుకొచ్చేది ధనం. ధనము అంటే దేనికి ప్రతిరూపం? సమృద్ధితనం. సమృద్ధితనం అనేది కేవలం మనీ అంటే డబ్బే కాదు. సమృద్ధితనం అనేది అన్నిట్లో, కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. అది ఒక ధనానికి సంబంధించిన విషయం కాదు. సమృద్ధితనం అనేది సమస్తానికి, అంటే ఒక ప్రేమతత్వానికి, ఒక క్షమాతత్వానికి, ఒక స్వీకరణకి, ఒక పోషణకి, అన్నిటికి కూడా సమృద్ధితనం. ఒక జ్ఞానానికి, అన్నిటికి కూడా సమృద్ధివంతంగా మన జీవితాలంతా కూడా విలసిల్లాలని మనము ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కానీ రకరకాల పూజలు కానీ అమ్మవారికి చేస్తూ ఉంటాం. సో ఆ సమృద్ధితనం నిండుగా ఉండాలి అని అంటే ఎప్పుడు కూడా మహిళలందరూ కూడా ఈ ఎక్కువ ఆర్భాటాలకు పోకుండా సింపుల్గా ఎక్కువ సమయము కేవలం వంటలు చేయడంలో, ప్రసాదాలు చేయడంలో, డెకరేషన్ చేయడంలో నిమగ్నం అయిపోకుండా ఎక్కువ సమయము చాంటింగ్స్లో, అంటే అమ్మవారి యొక్క నామాలు చాంట్ చేయడము, ఆ నామాలతో కూడి ధ్యానం చేస్తూ ఉంటే ఆ దైవిక స్వరూపాలమైన ఆ అమ్మ యొక్క శక్తిని మనం తీసుకోగలుగుతాం. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్న ఆ ప్రకృతి నుంచి వచ్చే ఆ దైవిక శక్తిని మనము అమ్మ యొక్క శక్తిని తీసుకోవడానికి చాంటింగ్స్, అంటే నామాలతో కూడిన చాంటింగ్స్, మెడిటేషన్ అనేది మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క స్త్రీ. ఎందుకు చేయగలుగుతారంటే వాళ్ళ శక్తి స్వరూపాలు కాబట్టి. ప్రతి మహిళ కూడా ఈ మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతుంది. సో మీ అందరికీ, అలాంటి ప్రేమమూర్తులకి, అలాంటి స్త్రీమూర్తులందరికీ కూడా శ్రావణ మాసపు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ వాచ్, షేర్ అండ్ లైక్ అవర్ విభా మెడిటేషన్ వైబ్స్.